చదువుదురు. ఇక్కడ అనంతః అనంత విజయం అంటే యుధిష్ఠరుని శంఖం. అనంత విజయం యుధిష్ఠరుని యొక్క శంఖమట. రాజా కుంతీ పుత్ర యుధిష్ఠిరః అంటే కుంతీదేవి కుమారుడైన రాజు యుధిష్ఠరుడు అని చెప్తున్నారు. నకులః అంటే నకులుడు. సహదేవః సహదేవుడు. సుఘోషం అంటే నకులుని యొక్క శంఖం. సుఘోషం నకులుని యొక్క శంఖం. మణిపుష్పకం సహదేవుని యొక్క శంఖం. చ మరియు పుష్పకౌ అంటే ఈ రెండు శంఖాలు దద్మతుః పూరించారు. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. యుధిష్ఠిరుని యొక్క శంఖము అనంత విజయం, శంఖం యొక్క పేరు. అదే కుంతీదేవి కుమారుడైన రాజు యుధిష్ఠిరుడి యొక్క శంఖము రాజు అని చెప్తున్నారు. కుంతిపుత్రుడు యొక్క కుమారుడు. నకులుడు యొక్క శంఖం ఏంటి? సుఘోషం. సహదేవుని యొక్క శంఖం మణిపుష్పక. ఈ రెండు శంఖాలు పూరించారంట. ఎవరు? నకులుడు అలాగే సహదేవుడు. కుంతీదేవి కుమారుడైన రాజు యుధిష్ఠరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. ఎవరు పూరించారు అనంత విజయం అనే శంఖము? కుంతీదేవి అయిన కుమారుడు యుధిష్ఠరుడు పూరించాడు. నకులుడు సుఘోషం అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించారు. అంటే శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు శంఖాలను పూరించారు కదా. వారి తర్వాత ఇరువైపు ఇంకొక సైన్యం ఉంది కదా. పాండవుల్లో యుధిష్ఠరుడు, నకులుడు, సహదేవుడు కూడా తమ తమ శంఖాలను పూరించారు. ఈ విధంగా పాండవుల సైన్యం మొత్తం యుద్ధానికి సిద్ధంగా ఉందని శంఖధ్వని ద్వారా తెలియచేశారు. మొదట చెప్పిన శ్లోకంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడే శంఖాలు పూరించారు. దాని తర్వాత యుధిష్ఠరుడు, నకులుడు, సహదేవుడు వీరందరూ శంఖాన్ని పూరించి మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారన్నట్టు. ధర్మం కోసం నిలబడినప్పుడు మనలో ధైర్యం, నిబద్ధత, ఐక్యత ఉండాలి. ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని భయపడకుండా నిర్వర్తించాలనే భావనని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అంటే ముందు కూడా చెప్పారు కదండి. ముందు శ్లోకంలో కూడా ఏమని అన్నారు అంటే మనం ఏ కార్యం చేసినా కూడా ఆ పని ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. మన కర్తవ్యం నిర్వర్తించాలి. ఆ కర్తవ్యాన్ని కూడా ధైర్యంగా నిర్వర్తించాలి అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారంటే మనం చేసే పని ఏదైనా సరే అండి, అది ధర్మం కోసమే మనం నిలబడినప్పుడు మనలోని ధైర్యత, నిబద్ధత, ఐక్యత ఉండాలి. అంటే ఐక్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. అప్పుడు ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని భయపడకుండా నిర్వర్తించాలి. మనం చేసే ధర్మం అన్నప్పుడు ఆ పనిని, ఆ కర్తవ్యాన్ని మనం ఎలా నిర్వర్తించాలండి? భయపడకుండా చెయ్యాలి అని చెప్తున్నారండి. ఈ శ్లోకం యొక్క అర్థం ఇదండి. కళావతి గారు.